హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ది పార్ట్ 2 ఇన్ కేరళ. ఇదైతే బోట్ స్టే. ఇంకా మేము బోట్లో స్టే చేయడానికి ఇంకా వెళ్ళాం. చూసారా సీనరీ ఎలా ఉందో. సేమ్ మనకి చిన్నప్పుడు పోస్టర్స్లో ఉండేవి కదా, సేమ్ చూడడానికి అలానే కదా ఉన్నాయి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. అప్పుడే బోట్స్ వెళ్తున్నాయి, చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా అప్పుడే నేను ఒక ఫ్యామిలీని చూసా. ఆ ఫ్యామిలీ మొత్తం ఈ బోట్ని బుక్ చేసుకున్నారు. చూసారా వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, చూడడానికి క్యూట్గా ఉంది కదా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ వ్యూ అయితే ఎలా ఉంది. ఆ క్లౌడ్స్, చెట్లు చూడడానికి సీనరీ అయితే సూపర్. ఇంకా మేము ఈ బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసాం. దీంట్లో మమ్మల్ని మోసం చేశారు. మోసం అంటే వాళ్ళు ట్రైల్కి తీసుకెళ్తాను అని చెప్పి మాకు పర్సన్కి 300 ఫస్ట్ వెళ్ళాం అనుకున్నాం. బట్ వాళ్ళు ట్రైల్కి చూపిస్తాను రండి రండి అని ఫోర్స్ చేసి ఫ్రీయే కదా అని ఎగేసుకుంటూ వెళ్ళాం. అతను ఏం చేశారంటే ఇంకా మొత్తం తిప్పేసి 300కి ఛార్జ్ చేశారు. ఇంకా మేమేం మాట్లాడుకున్నా మనీ ఇచ్చేసాం. బట్ ఎక్స్పీరియన్స్ వాజ్ సూపర్. మీరు వెళ్తే పక్కగా ట్రై చేయండి. ఇంకా బోట్ అయితే చూపించేస్తున్నా. క్రిస్టియన్స్ కదా, ఇంకా జీసస్ ఫోటో అయితే పెట్టారు. ఇంకా సైడ్ సీనరీ ఇది. డోర్ ఓపెన్ చేస్తే ఇంకా ఫుల్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. ఆ చెట్లు, ఇల్లులు ఇవన్నీ మన సినిమాలో చూపిస్తున్నట్టు ఉన్నాయి. బోట్స్ ఇవన్నీ సైడ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా ఎంట్రన్స్ ఇలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ ఒక సైడ్ మిర్రర్ ఇచ్చాడు. చాలా పెద్దది మిర్రర్, చూడ్డానికి కూడా బాగుంది. అండ్ ఇది బెడ్రూమ్. అన్ని బెడ్రూమ్స్ ఇలా ఉన్నాయి, 5 బెడ్రూమ్స్ ఇచ్చాడు. సో బెడ్రూమ్లో ఏసీ, బెడ్ అంతా బాగుంది. బెడ్రూమ్ నుంచి వ్యూ అయితే ఎలా ఉంది, చుట్టూ చెట్లు, వ్యూ అంతా చాలా బాగుంది. అండ్ అప్పుడే ఒక బోట్ వెళ్తుంది. ఇది బెడ్రూమ్ నుంచి సీనరీ. అండ్ ఇక్కడ ఒక పెద్ద మిర్రర్ కూడా ఇచ్చాడు మన రెడీ అవ్వడానికి. అండ్ బెడ్, ఏసీ అంతా ఇది ఉంది. బట్ ఏసీ ఓన్లీ పడుకున్నప్పుడు ఆన్ చేస్తాడంట. అండ్ గెస్ వాట్, ఇది బాత్రూమ్. చూడ్డానికి ఎంత బాగుంది కదా. ఆ టైల్స్, ఆ మిర్రర్, ఆ షవర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. చాలా బాగుంది చూడ్డానికి బాత్రూమ్ అయితే. ఇంకా అయిపోయిన తర్వాత ఇది కిచెన్. వీళ్ళే మనకి వంట చేసి పెడతారు ఆ ఇద్దరు. ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. పైన కూడా 2 బెడ్రూమ్స్ ఉన్నాయి సేమ్ కిందలానే. ఇంకా ఇది డైనింగ్ ఏరియా. ఆ స్ట్రైట్గా వెళ్తే ఒక డోర్ ఉంది, దాని లోపలికి వెళ్తే డైనింగ్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంది. ఇక్కడ ఒక టీవీ కూడా ఇచ్చాడు. చాలా బాగా ఫర్నిచర్ చేసి ఉంచాడు అనమాట. బట్ టీవీ అయితే మేము ఆన్ చేయలేదు, మరి అది పని చేస్తుందో లేదో తెలియదు. అక్కడ వాష్ బేసిన్స్ కూడా ఉన్నాయి, మనం ఫుడ్ తినేసి అక్కడికి వెళ్ళి కడుక్కోవడానికి. ఇక్కడ కూర్చోడానికి, కూర్చొని సైడ్ వ్యూ చూడడానికి కూడా ఇక్కడ టేబుల్స్లా అయితే ఉన్నాయి. ఇంకా ఇది ఓపెన్ ఏరియా. దీని లోపలికి వెళ్ళి బయట వ్యూ చూడడానికి సీనరీ అయితే అసలు మాటల్లో చెప్పలేను. అసలు కేరళ అంటే ఎంతలో నేను ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నాను అలానే ఉంది. చాలా బాగుంది వ్యూ. చూసారా, ఇంకా సేమ్ సీనరీ మన మూవీస్లో ఎలా చూపిస్తున్నారో అలానే ఉంది కదా. నాకైతే చాలా నచ్చింది ఆ వ్యూ. ఇంకా అంత మంచి వ్యూ ఉన్నాక మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవడం మానేస్తామా? సో నేను ఇక్కడ వీడియోస్ తీసుకుంటున్నా. వ్యూ అయితే చాలా బాగుంది. ఇది మా ఫ్రెండ్ ఫోన్ నుంచి తీశాడు. అసలు సినిమాటిక్ వ్యూ చూడ్డానికి అయితే సూపర్గా ఉంది. అసలు ఆ మాటల్లో చెప్పలేం. ఆ బోట్స్, ఆ స్కై, ఆ రివర్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను బోట్ చుట్టూ తిరుగుతున్నా. ఇంకా బయటికి వెళ్ళి చూసి ఆ సన్ రైజ్ని నేను అలా ఫీల్ అవుతున్నా. నా ఫేవరెట్ ట్రిప్ కదా ఇది, నా ఫేవరెట్ ప్లేస్. సో దాన్ని నేను ఫీల్ అవుతున్నా. ఇంకా అక్కడ కూర్చొని ఆ విండోలో వ్యూ ఎంజాయ్ చేస్తున్నా. ఇంకా ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది. సన్సెట్లో బోట్, రివర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఆ వ్యూ చూడండి మీరే. ఇంకా మాకు ఈవినింగ్ స్నాక్స్ కింద టీ అండ్ బజ్జీ ఇచ్చారు. ఇంకా ఇది పర్ పర్సన్ 100 అంట. మన మూవీస్లో షూటింగ్ చేస్తారు కదా, ఆ ప్లేసెస్ అన్నీ తిప్పుతానన్నారు. ఫస్ట్ 500 చెప్పారు. మేము రాము అంటే ఇంకా బతిమలాడి 100కి అయితే దిగారు. ప్లేసెస్ అయితే షూటింగ్ అయ్యే ప్లేసెస్ అన్నీ తిప్పారు. అంటే రివర్ మధ్యలో ఇల్లులు ఇవన్నీ చూపించారు. బట్ వాళ్ళు మనల్ని మోసం చేయడానికే చూస్తున్నారు. బట్ వెళ్ళాలనుకుంటే, ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ లేకపోతే వాళ్ళు మనీ ఎక్కువ చెప్పేస్తున్నారు. సో చూసుకొని వెళ్ళండి. ఇంకా కొంచెం చీకటి అవుతుంది. ఇంకా బోట్స్లో లైట్స్ వేశారు. ఈ బోట్ చూడడానికి చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా చుట్టూ ఉన్న బోట్స్ లైట్స్ వేశారు. ఇంకా చీకట్లో లైట్స్ అంతా చాలా బాగుంది. కేరళ నైట్ వ్యూ అయితే. ఇంకా నెక్స్ట్ టైం మేము వార్కలా వెళ్ళిపోయాం. వార్కలా బీచ్ ఇది. వార్కలా బీచ్ చూసారా వ్యూ ఎలా ఉందో. అసలు వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ అంతా ఇది. ఆ సన్సెట్ అవుతుంటే బీచ్ చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది మినీ గోవా అంట. ప్లేస్ చూడడానికి అలానే ఉంది. అసలు ఆ బీచ్ వ్యూ, ఆ సన్ చాలా బాగుంది. ఇంకా
ఇంకా చీకటి అవుతుంటే ఇంకా వాళ్ళు అక్కడ వ్యూకి లైట్లు వేశారు. బీచ్లో పెళ్ళి చేసుకుంటే ఒక డెకరేషన్ చేస్తారు చూడండి, అలా ఉంది. ఇంకా మేము ఆ నైట్ అయితే త్రివేంద్రం స్టార్ట్ అయిపోయాం. నచ్చితే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.